నమస్కారము. శ్రీకాంత్ ch ఛానల్కు మీకు స్వాగతం. మొదటి నుంచి కొనసాగుతున్న అలాగే ఈరోజు ఈ వీడియో చూసి లేదా చూస్తూ కొత్తగా చందాదారులు అవుదాం అనుకున్న వాళ్ళకి అయిన వాళ్ళకి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. గురుభ్యో నమః. ఈ పాట వరాహ రూపం తాలూకా 3వ భాగానికి మీ అందరికీ సుస్వాగతం. అది ఎన్నిసార్లు వాయించినా అలా వాయించాలనిపిస్తూనే ఉంటుంది. అలాంటి పాటలో ఇదొకటి అద్భుతమైనటువంటి శాస్త్రీయ సంగీత బాణి ఇది. మళ్ళీ ఇంకొకసారి వాయిస్తాను చూడండి. అయితే నిన్న ఇంకొక చిన్న పొరపాటు ఏదో మాట్లాడాను. ఏంటంటే భైరవి నట భైరవి తాలూకు కాదన్నట్టుగా అదే చెప్పాను అనుకుంటాను. అది కరెక్ట్ కాదు. ఇది బై మిస్టేక్ అలా మాట్లాడేశాను, క్షమించాలి. మనకి ముఖారి ఖరహర ప్రియజన్యము, అలాగే భైరవి నట భైరవి జన్యం, అన్నీ ఖరహర ప్రియజన్యాలని చెప్పినట్టున్నాను. సో అది కరెక్ట్ కాదు. ఇక్కడ మనకి ఈ భాగంలో శివ సంభూత అనేటువంటి ఈ భాగంలో ముందుగా మనకి వైలిన్ మీద ఒక చిన్న బిట్ వస్తుంది. అది ముఖారి రాగం అనుకోవచ్చు. అలాగే సైవిఘ్నేష్ గారు పాడేటువంటి కొంత భాగం మళ్ళీ ముఖారి రాగం, తర్వాత భైరవి రాగం, ఇవన్నీ వస్తాయి. వచ్చినప్పుడు చెప్తాను. సో ముందుగా ఆ వైలిన్ మీద బిట్ వస్తుంది, అది ఒకసారి చూద్దాం. ఇది భైరవి. అంటే ముఖారి ప్రయోగాలు ఉన్నాయి, భైరవి ప్రయోగాలు కూడా ఉన్నాయి ఈ లైన్లో. మళ్ళీ ఒకసారి చూద్దాం. అంటే ఈ ఖరహర ప్రియ జన్యాలు, భైరవి నట భైరవ జన్యాల్లో కూడా చాలా రాగాల్లో ఈ యొక్క ప్రయోగాలు, ఇలాంటి గమకాలు కనబడుతుంటాయి. అందుకని నేను రెండింటి యొక్క మిశ్రమం, మిళితం అని చెప్పాను అనమాట. ఎక్కువగా మనకి ముఖారి, తర్వాత భైరవి, అలా అర్థం చేసుకోండి. మళ్ళీ చూద్దాం. ఇది మొత్తంగా ఆ వైలిన్ బిట్ అవగానే చాలా విచిత్రంగా నిన్న కూడా చెప్పాను, రెండో భాగంలో బేస్ గిటార్ నోట్స్ వినపడతాయి నాకు. అక్కడ బేస్ గిటార్ మళ్ళీ ఇంకా కొంచెం కిందకి వద్దాం. రే 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 సా సా, చాలా స్పష్టంగా రీ 1 4 సార్లు, సా 2 సార్లు. అట్లా వస్తుందన్నమాట. ఇక్కడి నుంచి మనకి సైవిఘ్నేష్ గారు పాడటం మొదలు పెడతారు. శివ సంభూతం అనే సాహిత్యం. స్వరాలు చెప్పేస్తాను. పై స్థాయిలో పాడడం కొంచెం కష్టం, అందుకే నేను మధ్యలో పాడతాను. వాయించడం మాత్రం పైన వాయిస్తున్నాను.
పసద పసద ద స స సద ద స రి మగరి స సద తర్వాత ద స రి గ రి 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 గ గ ప రి రి గ గ ప రి స. అయితే శాస్త్రీయ సంగీతం కాబట్టి గమకాల్లో ఏమేమైతే స్వరాలు వస్తున్నాయో అవి మాత్రమే చెప్తున్నాను. ఎందుకంటే పాడేటప్పుడు కొన్ని గమకాల్ని ఒక స్వరంగా పలుకుతాం. ఉదాహరణకి ఇప్పుడు రీ మా మధ్యలో గమకం కదా, దీన్ని గ అని పాడతాం శాస్త్రీయ సంగీతంలో కొన్ని రాగాల్లో, ముఖ్యంగా ఈ కరహర ప్రియ నట భైరవి జన్యాల్లో. అలాగే దా సా మధ్యలో ఉన్నటువంటి గమకాన్ని కొన్నిసార్లు నిషాదంగా పాడతాం, అంటే నీ. అందువల్ల అలా ఉంటుంది. కానీ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది విడివిడిగా మీకు అర్థం అవ్వడానికి. ఏ రెండు స్వరాల మధ్య అయితే గమకం ఉందో అది మాత్రమే చెప్తున్నాను. ఆ గమకాన్ని ఏ స్వరంగా పాడతారో పాడేటప్పుడు నేను చెప్పట్లేదు, గమనించాలి మీరు. సో మళ్ళీ చూద్దాం. ఇది ముఖారి అని అనొచ్చు కొంతవరకు. బట్ ఎప్పుడైతే అన్నది మరి రీగాప అనే ఒక ప్రయోగం భైరవులు మాత్రమే ఉన్నది. అందువల్ల ఈ పోర్షన్ మాత్రం మళ్ళీ భైరవ్ అనుకోవాలి. చెప్పాను కదా, ఈ ప్రయోగాలన్నీ భైరవులోనే ఉంటాయి, ముఖారిలోనే ఉంటాయి. సంచారం ఎక్కువగా మనకి ముఖారి కనబడుతుంది కాబట్టి ముఖారి మీద బేస్ అనుకోవచ్చు. భైరవ ప్రయోగాలు కూడా ఉన్నాయి. సో నేను మరీ లోతుగా వెళ్ళట్లేదు, మీకు చెప్పాను శాస్త్రీయ సంగీతం ఇక్కడ చెప్పేటువంటి ఉద్దేశం నాది కాదు. అందువల్ల ప్రతి ఫ్రేజ్కి ఇది భైరవి, అది ముఖారి, ఆ స్వరం ఇది, గమకం అది అనే లోతుగా వెళ్ళలేదు, దయచేసి మీరు గమనించాలి. సో బట్ ఎక్కడెక్కడైతే ప్రస్ఫుటంగా ఇది ఫలానా రాగ ప్రయోగం అని అనిపించిందో అది మాత్రమే చెప్తున్నాను. అర్థమైందా? దీన్ని భైరవి ప్రయోగానే కన్నా కూడా కొంచెం ఆ లిరిక్కి సినిమాలో ఉన్న సందర్భానికి తగినట్టుగా అలా కంపోజ్ చేశారని నాకు అనిపించింది. ఇది నా వ్యక్తిగతమైన అభిప్రాయం. తర్వాత దశ దశ రి స సదరి స దశ దశ ద ప. ఇదే మనకి వయలిన్ బిట్లో కూడా వచ్చింది. ప ప ప పద ప మ మ మ మ ప ప మ మ మ మరి మ పద ప మ గ మరి రి మరి. ఆహా, రి రి గ మ మ ప ప మ పద పద సరి స సరి సద ద స ద స ది స రి మ గ మ రి గ స. ఇది ఆఖరిది. మళ్ళీ చూద్దాం. మ మ మ మరి మ పద ప మ గ మరి రి మరి. రి రి గ మ మ ప ప మ పద పద సరి సద ద స
రెండో ఫ్రేజ్ ఉంది కదా, దీని ముందు మళ్ళీ బేస్ గిటార్లో చాలా స్పష్టంగా డా2, బేస్ గిటార్ మీద డా2 ఇచ్చారు. అంతే, ఇది మీరు గమనించాలి. ఓకే, ఇప్పుడు అయిపోయింది కాబట్టి మొత్తంగా ఒకసారి వాయించేస్తాను, ఇక్కడ ఆపేస్తున్నాను. ఇక ఆఖరి భాగం ఖచ్చితంగా రేపు వస్తుంది. ఆఖరి భాగంలో స్వరం ఉంది కదా, ఇప్పుడు ఇక్కడి నుంచి స్వరం మొదలవుతుంది. ఆ స్వరం ప్లస్ ఎలక్ట్రిక్ గిటార్ మీద కొన్ని నోట్స్ ఉన్నాయి, అది ప్రయత్నిస్తాను, అంటే వినిపించినంత వరకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దాంతో ఈ పాట పూర్తవుతుంది. ఇప్పుడు ఈ శివసంభూతం అనేది మొత్తంగా సాయి విఘ్నేష్ గారు పాడినంత వాయిస్తున్నాను, ఎందుకంటే స్వరం చెప్పేసాను కాబట్టి మొత్తంగా వాయించేసి వీడియో ముగించేస్తాను. బాలేదు, మళ్ళీ ఇంకొకసారి వాయిస్తాను. సారీ, మళ్ళీ వాయిద్దాం, ఎందుకంటే ఎన్నిసార్లు వాయించినా బాగానే ఉంటుంది కదా. అంతే. సో ఈ మూడవ భాగంలో మనం చూసింది వయలిన్ బిట్, మధ్యలో బేస్ గిటార్ నోట్స్ రీ1 ఇచ్చారు, రీ1 సా, తర్వాత మళ్ళీ సాయి విఘ్నేష్ గారు పాడడం, మధ్యలో ఒకసారి మళ్ళీ బేస్ గిటార్ మీద డా2 చూపించాను. సారీ, ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, ఇంకొకటి అదేంటంటే అది కూడా బేస్ గిటారే, మా1 ఇచ్చారు. ఎక్కడంటే వయలిన్ మరి అన్నప్పుడు అక్కడ బేస్ గిటార్ మీద మా ఇచ్చారు. అర్థమైంది కదా, వయలిన్ బిట్ మరి ఇక్కడ ఇదే ప్లేస్మెంట్ అని బేస్ గిటార్ మా ఇచ్చారు. సో మళ్ళీ చెప్పేస్తా సమ్మరి తాత్పర్యం. ఈ మూడో భాగం వయలిన్ బిట్తో మొదలయ్యాము, ముఖారి రాగం లేదా భైరవి రెండు కలిపి ఉంటాయి ప్రయోగాలు, మధ్యలో బేస్ గిటార్ నోట్, మళ్ళీ వయలిన్ బిట్ కొనసాగుతుంది, మళ్ళీ బేస్ గిటార్ మీద రీ1 సా ఇచ్చారు. దాని తర్వాత సాయి విఘ్నేష్ గారు శివ సంభూతం పాడడం మొదలు పెడతారు, మధ్యలో మళ్ళీ బేస్ గిటార్ మీద ఒక డా2 స్వరం వినిపించింది, తర్వాత మళ్ళీ సాయి విఘ్నేష్ గారు కొనసాగిస్తారు. అంతే. మళ్ళీ నాలుగో భాగంలో అదే ఆఖరి భాగం, అందులో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.